రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి ఆ ప్రార్థన ఏదో అలవాటుగా చేయవచ్చు, లేక మనకు అవసరం ఉండి చేయాలని ఏదో మొక్కుబడిగా చేసి ఉండవచ్చు. అయితే ప్రార్థన చేసినప్పుడు నీవు ఒక నిశ్చయతతో ప్రార్థించాలంట. నీవు ప్రార్థన చేసేటప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మాలంట. అలాగ నమ్మాలి అంటే నీకు విశ్వాసము ఉండాలి. నేను అడుగుచున్నది సరైనదే అనేటువంటి విశ్వాసము ఉండాలి. దీనిని దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. అది అనేకులకు మేలుకరంగా ఉంటుంది అనేటువంటి విశ్వాసము కూడా నీలో ఉండాలి. ఇన్ని రకాలుగా నీకు నిశ్చయత ఉన్నప్పుడు నీవు ఆ ప్రార్థన చేసినప్పుడు దానికి జవాబు స్పష్టంగా పొందుకుంటావు. ఒక్కొక్కసారి వెంటనే కూడా ఆ ప్రార్థనకు మీరు జవాబును పొందుకోవచ్చు. ఎందుకంటే ఈ సందర్భము ఎక్కడ నుంచి యేసయ్య వారికి వివరిస్తున్నాడు శిష్యులకి. ప్రొద్దున్నే ఒక మార్గమున వెళ్తూ అంజూరపు చెట్టును చూచి ఆయన కాయలు ఉన్నాయనుకొని ఆశపడి యేసయ్య దాని దగ్గరికి వెళ్తే ఆకులు తప్ప ఫలములు లేవు. అంటే భక్తి ఉన్నట్లు నటిస్తున్నారు కానీ భక్తి యొక్క ఫలములు లేవు అనేటువంటి అర్థాన్ని అది ఇస్తుంది. కాబట్టి ఇక ఎన్నటికీ ఫలింపకుందువు అని శపించినప్పుడు తిరిగి సాయంకాలం అదే మార్గంలో వస్తే వెంటనే ఆ చెట్టు ఎండిపోయి ఉండుట శిష్యులు గమనించి ఎంత త్వరగా ఎండిపోయిందా అని మరి అక్కడ యేసయ్యను అడిగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి సమాధానం అన్నమాట ఇది. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనకు అపజయం అనేదే ఉండదు. నీకు ఎప్పుడు ఆ విశ్వాసం వస్తుంది అంటే దేవునిని నీవు లోతుగా అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసము నీకు వచ్చేస్తుంది. విశ్వాసంతో నీవు ఒక్క మాట పలికినా అది జరిగిపోతుంది. అందుకే నీవు ప్రార్థించినప్పుడల్లా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసమును పెంపొందించుకొని నీవు ప్రార్థన చేస్తే నీవు అధిక సమయం కూడా ప్రార్థన చేయని అవసరం లే. ఒక్క మాట పలికితే చాలు, ఆ మాట నీకు ఆ ప్రార్థనను సఫలీకృతం చేస్తుంది. కాబట్టి మనం విశ్వాసమును పెంపొందించుకుందాం. ప్రార్థన చేసినప్పుడు అడుగు వాటినెల్లా దేవుడు అనుగ్రహిస్తాడు అని నమ్ముదాం. అప్పుడు నీకు కలుగుతాయి. ఎందుకంటే మనం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అనేక మార్లు ప్రార్థన చేస్తాం కానీ జరుగుతుందో జరగదో అనుమానంతో ఉంటూనే ఉంటాం. నిశ్చయత ఉండదు. ఒక్కొక్కసారి నిశ్చయత ఎంతమంది కాదు అవ్వదు అన్నా సరే నీకు ఆ నిశ్చయత ఉంటుంది. ఎందుకంటే అది విశ్వాసము. విశ్వాసానికి సంబంధించిందే ప్రార్థన తప్పిస్తే మరి దేనికి సంబంధించింది కాదు. ఆ విశ్వాసం నీకు ఉన్నప్పుడు నీవు ప్రపంచమంతా ఇది జరగదు, నువ్వు ప్రార్థన చేసిన అవ్వదు అన్నా సరే నీవు పట్టుదలగా ప్రార్థన చేస్తావు, ఆ ఫలాన్ని పొందుకుంటావు. జనులు ఆశ్చర్యపోవటం నీవు చూస్తావు. నీకు అది మామూలు ప్రార్థనలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు గొప్ప విశ్వాసంతో నీవు ఉన్నావు. మనందరికీ ఇది అనుభవమే. మన యొక్క సమీపస్తులు, కుటుంబ సభ్యులు ఇలాంటి వారు ఆపదల్లో లేక అనారోగ్యంతో మరణశయ్య మీద ఉన్నప్పుడు ఎంత విశ్వాసంతో పట్టుదలగా మనం ప్రార్థన చేస్తాం. ఇక డాక్టర్లు అవ్వదు అని చెప్పినా సరే మనము ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు వారిని స్వస్థపరచుట చూచి అనేక మార్లు డాక్టర్లు ఆశ్చర్యపోయిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి కదా. ఇదే విశ్వాస సహితమైన ప్రార్థన. అందుకే చెప్పాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని. అలాగే ఈ ప్రతి ప్రార్థనకి విశ్వాసమును జోడించినప్పుడు ఏ ప్రార్థన నీకు నిష్ఫలము కానేరదు. దాని ఫలములను నీవు చక్కగా చూడగలుగుతావు. అదే యేసయ్య చెప్పాడు. సందేహించకూడదు అడిగేటప్పుడు. సందేహించకుండా నీవు ఏది దేవుడి యొద్ద అడిగినా అది నిశ్చయముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రీతిగా ప్రార్థన చేసి మొదట విశ్వాసమును పెంపొందించుకొని అనుమానములు తొలగించుకొని సందేహించకుండా నమ్మకముతో విశ్వాసంతో మనం ప్రార్థన చేసి ప్రతి ప్రార్థన యొక్క ఫలములు మనము పొందుకొని విజయవంతముగా జీవించుదుముగాక. ప్రభు కృప మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థిద్దాం.
మహోన్నతుడా గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడమైనటువంటి దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుత రీతిలో కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు. అవును తండ్రి, ఇదిగో మరి మనసులో సందేహింపకుండా ఏదైతే విశ్వాసమును పొందుకొని ప్రార్థిస్తామో ఆ ప్రార్థనకు జవాబు వెంటనే పొందుతాము, తప్పక పొందుతాము. నిశ్చయముగా దాని యొక్క ఫలములు మేము చూస్తామని మీరు మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసిన విధానమును బట్టి వందనాలు. మరి ఇప్పటివరకు ఏవైనా సందేహపడి ప్రార్థించి ఉంటే వాటన్నిటినీ కూడా నిశ్చయంగా పొందుకునేటువంటి విశ్వాసంను మా అందరిలో కూడా పెంపొందింపజేయండి నాయన. విశ్వాసంతో ఒక్క మాట పలికినా మీరు నెరవేర్చే దేవుడు కాబట్టి ఆ విశ్వాసంతోనే నిన్ను నీ నామాన్ని ఘనపరిచేటట్లు కృప చూపించి ఆశీర్వదించి విజయవంతమైన విశ్వాస వీరులుగా గొప్ప ప్రార్థనా జీవితం కొనసాగించే కృపను మాకు అనుగ్రహించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.